శ్రీమాత్రే నమ. శ్రీ రాజశ్యామలా సహిత దశమహావిద్యా స్వర్ణ దేవాలయ నిర్మాణ మహాసంకల్పంలో భాగంగా భక్తులందరూ కూడా మీ వ్యక్తిగతమైనటువంటి ఒక సమస్యల పరిష్కారం కొరకు ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఒక వ్యవస్థ శ్రీదేవి శ్రీ విద్యాపీఠం మనం సంకల్పం చేసినటువంటి ఒక ఈ కార్యక్రమంలో భక్తులెల్లరూ మీ సమస్యల పరిష్కారం కొరకు మీకున్నటువంటి ఒక శక్తిని అనుసరించి 21 కొబ్బరికాయలు తగ్గకుండా అమ్మవారి యొక్క యాగంలో మీరు మీ యొక్క మనస్సంకల్పాలు సిద్ధించటం కొరకు 1 కేజీ కుంకుమ తగ్గకుండా 21 కొబ్బరికాయలు తగ్గకుండా 11 లక్షల కొబ్బరికాయలతో 11 కోట్ల కుంకుమార్చన రాజశ్యామలా సహిత దశమహావిద్యా స్వర్ణ దేవాలయ నిర్మాణ మహాసంకల్పం సిద్ధి కోసం చేస్తున్న ఈ కార్యక్రమంలో మీకున్నటువంటి ఒక కష్టాన్ని చెప్పుకొని మీకుండబడేటువంటి ఒక కోరికలు చెప్పుకొని ఈ యొక్క ద్రవ్యములను మీరు యాగానికి అందించండి. మీ సమస్యలు ఏమున్నాయో అవి ఖచ్చితంగా పూజ ప్రారంభం చేసింది మొదలుకొని 4 రోజుల్లో మార్పు రాకపోతే శాస్త్రములు వదిలేస్తానని మీరు అంత గట్టిగా చెప్తా ఉన్నారు స్వామి. ఇది నిజమా అంటే మంత్రం మననేతి రక్ష. మనం చేసే విధి విధానాలు సరైన పద్ధతిలో చేస్తే తప్పకుండా ఫలితాలు వస్తాయి. ఇక భక్తులకు చిన్న మనవి ఏమంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా గురువుగారు నాకు ఆ సమస్య ఉంది, ఈ సమస్య ఉంది, మీరు స్వర్ణ దేవాలయం నిర్మాణ మహాసంకల్పం చేస్తున్నారు, నా వంతుగా నేను ఇది ఇవ్వదలుచుకున్నానని ఒక అర్ధగంటో గంటో ఎక్కువసేపు నాతో మాట్లాడి మీరు పంపించే వివరాల కోసం పదే నన్ను మాట్లాడించడానికి ప్రయత్నం చేస్తే గొంతంతా పోతూ ఉంది. దయచేసి మీరు 7277772229 యాగానికి సంబంధించినటువంటి ఒక కొబ్బరికాయలకు కానివ్వండి, కుంకుమకు కానివ్వండి, మీరు దూరాభారాన ఉంటారు, రాలేనటువంటి వాళ్ళు మీరు ఈ నెంబర్లకు కుంకుమ నిమిత్తముగా ఏదైతే ఉందో కుంభకోణం నుండి కుంకుమని తెప్పించడం జరుగుతుంది. కొబ్బరికాయలు కూడా ఒకే వ్యక్తి చేత అమలాపురం అనేక ప్రాంతాల నుండి కేరళ నుండి కూడా మాట్లాడుతూ ఉన్నాం. మనకు 11 లక్షల కొబ్బరికాయలు కావాలి. ఈ మధ్యకాలంలోనే ఈ కార్యక్రమాలన్నిటికీ సంబంధించి మనం ఈ రాజశ్యామల అమ్మవారి యొక్క స్వర్ణ దేవాలయ నిర్మాణ మహాసంకల్పాన్ని అనుసరించి ఆ అమ్మవారిని ఇక్కడికి తీసుకొని రావడానికి మహాబలిపురంలో విగ్రహం నిర్మాణం జరుగుతూ ఉంది. విగ్రహ నిర్మాణంలో 16 అడుగులు ఆధారపీఠంతో సహితంగా విగ్రహ నిర్మాణంలో భక్తులందరూ మీ వంతు సహాయ సహకారములు అందించండి. రాజశ్యామల అమ్మవారి యొక్క యాగము చేసిన అర్చన చేసిన స్వర్ణాలయంలో ప్రతిష్ఠించేటువంటి ఆ యొక్క మూర్తికి మీరు విరాళములు అందించినట్లయితే అమ్మవారికి జరిగేటువంటి ఒక నిత్యార్చన ఫలితము, యాగం చేసేటువంటి ఆ పుణ్య ఫలితము, అమ్మవారికి జరుగుతున్నటువంటి ఒక ప్రతి సేవ ఆ అమ్మవారి విగ్రహానికి ఉండబడేటువంటి ఒక ప్రియారిటీ అంతా ఇంత కాదు. స్వర్ణాలయంలో ప్రతిష్ఠించేటువంటి ఒక మూర్తి ఇక్కడ సాధారణంగా మనం చేసేటువంటి ఒక కార్యక్రమం. ఇప్పుడు 1000 యాగములు పూర్తి చేసుకొని 1000 యాగముల అనంతరం 1001వ యాగంలో ఈ యొక్క కార్యక్రమాన్ని సంకల్పం చేశాం. మీకు ఉండబడేటువంటి ఒక అనేక సమస్యల పరిష్కారానికి 21 కొబ్బరికాయలు తగ్గకుండా 1 కేజీ కుంకుమ, ఇవి రెండు కూడా ఏంటంటే కొబ్బరికాయలు ఎందుకు కొడతామయ్యా అంటే కర్మ దోషాలని నివారణ చేస్తుంది. అందుకే అయ్యప్ప స్వామి ఇరుముల్లో కూడా మనం కొబ్బరికాయని ఆ యొక్క ఇరుముల్లో ఉంచి అక్కడ మొత్తం కూడా మనం గమనించినట్లయితే ఆ ఇరుముడిలో ఉండబడేటువంటి ఆ ఆవు నెయ్యిని, ఆ నారికేలాన్ని నెయ్యాభిషేకం చేసి ఆ తర్వాత కొబ్బరికాయని విచ్ఛిన్నం చేసి పగలగొట్టి అగ్నిగుండంలో వేస్తాం శబరిమలలో. అట్లా ప్రతి దీక్షలో కూడా ఇక్కడ పూర్ణావతి చేసేటప్పుడు కూడా కొబ్బరికాయను అందులో వేస్తూ ఉంటాం. ఇవన్నీ ఎందుకు అంటే కొబ్బరి గణపతికి చాలా ఇష్టం. అలాంటిది ఆ యొక్క కొబ్బరి కాల్చినటువంటి ఒక ఎండు కొబ్బరిని హారత కర్పూరము లేదా పచ్చకర్పూరం పెట్టి ఎండు కొబ్బరి చిప్పలో వెలిగించి గణపతి దగ్గర అట్లా పెట్టి కొంచెం ఎక్కువ మంట కాకుండా అందులో వెలిగిస్తే ఆ పచ్చకర్పూరం ద్వారా మరియు ఆ కొబ్బరి చిప్ప స్మెల్ ద్వారా గణపతి అనుగ్రహం ఆ ఇంట్లో ఉండి ఎలాంటి సమస్యలు రాకుండా చూస్తాడు. అందుకే ప్రతి ఇంట్లో కూడా అగరబత్తీలు ఇవన్నీ ఎట్లనో కొబ్బరి చిప్పలో ఆ యొక్క స్మెల్ ఏదైతే ఆ వాసన వస్తూ ఉంటుందో పూర్ణావతి చేసేటప్పుడు, హోమం చేసేటప్పుడు కొబ్బరికాయల వాసన వస్తూ ఉంటుంది. అద్భుతమైనటువంటి ఒక సువాసన అనమాట. అది అసలు వర్ణించడానికి వీల్లేదు. పూర్ణావతి చేసే సమయంలో మీరు ఉన్నట్లయితే బాగా గమనించవచ్చు.
అట్లాంటి వాళ్ళు ఎవరెవరైతే ఏ ఏ సమస్యలతో బాధపడుతున్నారో ముందు మీరు ఇంట్లో ఆ యొక్క కొబ్బరి చిప్పలో ఆ యొక్క పచ్చకర్పూరంగానే కర్పూరంగానే వెలిగించి చక్కగా ఆ దేవుడి మందిరంలో గణపతికి దాన్ని ఆ వాసన వచ్చే విధంగా చూపించండి. మీ సమస్యలు అలా 40 రోజులు చేసిన తర్వాత డే బై డే ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఇలా మీరు 11 లక్షల కొబ్బరికాయలు ఇచ్చే దాంట్లో మీ వంతుగా 21 స్వామికి చాలా ఇష్టం సంఖ్య. 21 రూపాయి 21 సంఖ్య చాలా ఇష్టము. ఆయనకి జప సంఖ్య 444, ఇంకా ఎక్కువ చేస్తే 4444, ఇంకా ఎక్కువ చేస్తే ఇట్లా 4తోటే బాగా జప సంఖ్యలు తర్పణాలు ఇవన్నీ కూడా వెళ్తూ ఉంటాయి. కాబట్టి లక్ష్మీ గణపతి ఆలయంలో నిర్వహించే స్వర్ణాలయ దేవాలయ నిర్మాణ మహాసంకల్పాన్ని మరి దృష్టిలో పెట్టుకొని భక్తులందరూ కూడా మీ వంతు మరి విరాళములు అందించి స్వర్ణ దేవాలయం నిర్మాణము స్థలదాతలు, రాజపోషకులు, మహారాజపోషకులు, పోషకులు వీళ్ళందరికీ కూడా 11,000 రూపాయలు ఒక సేవా కార్యక్రమానికి సంబంధించి 11 లక్షల కొబ్బరికాయల హోమానికి సంబంధించి కుంకుమార్చనకు సంబంధించి ఒకటి అర్జిత సేవగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కొబ్బరికాయలకి పూజా ద్రవ్యాల నిమిత్తము 25,000 రూపాయలని ఇక్కడ దశమహావిద్య యాగం జరిగినంత వరకు కూడా వారి పేరుతో నిత్యార్చన, ఆ యాగము 11 లక్షల కొబ్బరికాయలతో హోమము, విశేష హోమాలు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. 50,000 ఆ రకంగా విరాళం ఇచ్చినటువంటి వాళ్ళకి సంవత్సరం పాటు గోతనామార్చన, అదే మాదిరిగా అమ్మవారి యొక్క వెండి డాలరు, దాంతోపాటుగా బంగారపు అమ్మవారి యొక్క డాలర్ని ఇస్తూ ఈ యొక్క 50,000 విరాళం అందించినటువంటి వారికి యాగంలో కూర్చునేటువంటి ఒక అవకాశం. ఈ 11,000 దగ్గర నుంచి టోటల్గా 50,000 ఆ పైన 1,00,000 రూపాయలు ఇచ్చినటువంటి ఒక దాతలకేమో దేవాలయంలో శాశ్వతమైనటువంటి ఒక సభ్యత్వం అనేటువంటిది ఏర్పాటు చేయడం జరుగుతుంది. 1,00,000 రూపాయలు ఆ పైన ఇంకెంత విరాళం ఇచ్చినప్పటికీ కూడా ట్రస్ట్ ద్వారా ఆ యొక్క సభ్యులకు ఏదైతే ఉంటుందో భక్తులకు ఆ విరాళాలు అందించేటువంటి వారికి ఈ యొక్క దేవాలయంలో నిత్యార్చనతో పాటుగా పూర్తి స్థాయిలో వారికి అనేక రకాలైనటువంటి ఒక మరి సేవా కార్యక్రమాలకు సంబంధించిన దాంట్లో భాగస్వాములు చేసేటువంటి ఒక పరిస్థితిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క మహోత్తరమైనటువంటి ఒక కార్యక్రమంలో భక్తులందరూ కూడా మీరు ఉచితంగా కార్యక్రమాలు చేస్తాను అని చెప్పేసి అన్నారు కదా, అంటే తప్పకుండా మీరు ఉచితంగా కార్యక్రమాలకు సంబంధించి మీరు డబ్బులు చెల్లించలేరు అనుకున్నటువంటి వాళ్ళు ఈ కార్యక్రమంలో ఎవరైనప్పటికీ కూడా మీకు కనీసం కొబ్బరికాయ కూడా నేను పూజలు, హోమాలు, యాగాలు ఇప్పుడు 11,000 రూపాయల టికెట్లో కానివ్వండి, 25,000 రూపాయల అర్జిత సేవలో కానివ్వండి, లేకపోతే 50,000 రూపాయల దాంట్లో కూడా ఈ మొత్తం కూడా యాగద్రవ్యానికి మాత్రమే తప్ప పురోహితులకి కానీ లేకపోతే స్వర్ణాలయ నిర్మాణం నిమిత్తంగా మీరు ఇచ్చేటువంటి ఒక విరాళాలకి దీనికి సంబంధం లేదు. స్వర్ణాలయం నిర్మాణం నిమిత్తం శ్రీదేవి శ్రీ విద్యాపీఠం అకౌంట్కి ఖచ్చితంగా పంపించాల్సి వస్తుంది. యాగ నిర్వహణకు సంబంధించిన దాంట్లో మాత్రం 7277772229 ఈ కొబ్బరికాయలు కానివ్వండి, కుంకుమ కానివ్వండి, మీరు రాలేనటువంటి వాళ్ళు ఈ యొక్క మరి అవకాశాన్ని ఉపయోగించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మనవి చేస్తూ జయ జయ శంకర, హర హర శంకర, జై కామాక్షి.